హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు కీర్తి అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుంటే నా దగ్గర తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మార్నింగ్ 6 అవుతుంది. త్వరగా లేచేసాను. పిల్లలైతే ఇంకా పడుకున్నారు. ఎందుకంటే ఈరోజు మా అమ్మ ఢిల్లీకి వస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు వస్తున్నందుకు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అని అంటారు కదా, ఇప్పుడైతే అలా అయింది నా పరిస్థితి కూడా. ఊరు వెళ్తున్నామా లేదా అన్నది ముందు వీడియోలో చెప్పబోతున్నాను. అమ్మ అయితే ఢిల్లీ వస్తున్నారు. నెక్స్ట్ మంత్ పాపది స్కూల్ కూడా ఉంది. నెక్స్ట్ మంత్ 4th తనని స్కూల్కి కూడా జాయిన్ చేయించాలి. మా హస్బెండ్ ఇప్పుడు అవుట్ పోస్టింగ్లో ఉన్నారు. 3 months తర్వాత అయితే వస్తారు. అమ్మ అయితే ఢిల్లీ వస్తున్నారు. చాలా హ్యాపీ. మా పిల్లలు కూడా, పెద్ద అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది మా అమ్మ వస్తున్నారనేసి. ఇప్పుడైతే త్వరగా లేవడానికి కారణం ఇంట్లో పనులన్నీ క్లియర్ చేసుకోవాలి. పిల్లలు లేచేప్పుడైతే అసలు పనులు అవ్వవు. వాళ్ళు లేచేలోపు మొత్తం పనులన్నీ క్లియర్ చేసుకోవాలి ఇంట్లో అన్నది నాకు. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి అమ్మ వచ్చే లోపల మొత్తం టిఫిన్ కూడా రెడీ చేయాలి కదా. ఇంకొకటి ఏంటంటే, అమ్మ స్టేషన్ నుంచి ఢిల్లీకి రావడానికి కొంచెం, ఊరు నుంచి ఢిల్లీకి వచ్చేకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా అక్కడ ట్రైన్ ఎక్కిచ్చేశారు. ఇక్కడ ట్రైన్లో వచ్చేస్తారు ఇక్కడి వరకు. ఢిల్లీ స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి ఇబ్బంది కాబట్టి మా హస్బెండ్ ఫ్రెండ్ ఉన్నారు, అన్నయ్య, వాళ్ళైతే తీసుకురావడానికి వెళ్తున్నారు అమ్మని. ఇప్పుడైతే ఢిల్లీ నియర్లో ఉన్నారు. ట్రైన్ అయితే నాకు ఇక్కడ ట్రైన్ చూపిస్తుంది ఇంకా 9కి రీచ్ అవుతుందని. బట్ ఎన్ని గంటలకు వస్తారు ఏంటి అన్నది చూపిస్తాను. అమ్మ వచ్చాక ఎలా ఉంటున్నాయి వీడియోస్, ఏవేవి వ్లాగ్స్ పెట్టబోతున్నానో ముందు వీడియోస్లో ఉండబోతున్నాయి. చూడండి తప్పకుండా. నిజంగా చాలా డేస్ తర్వాత మన ఇంటి నుంచి ఎవరైనా పేరెంట్స్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా మనం. ఇప్పుడు నేను 6 months తర్వాత అమ్మ వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా అద్దెకి చాలా ఇష్టం అమ్మ అంటే. మా అమ్మకు కూడా తనంటే అంత ఇష్టము. తను 3 days నుంచి అమ్మమ్మ ఎప్పుడు వస్తున్నావు, గుర్తొస్తున్నావు, తనకి మా అమ్మనే గుర్తొస్తుంది. చాలా ఫీల్ అవుతుంది తను. ఇంక ఈరోజు తను లేవగానే అమ్మ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూపిస్తాను. మీరు కూడా వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే నేను పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కలుద్దాం. బాయ్. ఫైనలీ మా ఫ్రెష్ అప్ అయిపోయింది. టిఫిన్స్ అయిపోయినాయి. ఆల్రెడీ చిన్న బేబీ మళ్ళీ పడుకుంటుంది. ఇప్పుడైతే టైం 11:15 అయింది. ఇంకా అమ్మ అయితే రాలేదు. త్వరలో ఇంకొక 20 minutesలో వచ్చేస్తున్నారు అమ్మ వచ్చిన తర్వాత రియాక్షన్, పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మమ్మీ, అమ్మమ్మ వస్తుంది. ఆర్ యూ హ్యాపీ? హ్యాపీ? ఎంత ఎంత హ్యాపీ నువ్వు? కొంచెమా చాలానా? చాలా. చాలానా? నీకు అమ్మమ్మ అంటే ఇష్టం ఉందా లేదా? ఎంత ఇష్టం? అమ్మ వచ్చేసింది ఫైనల్లీ. అమ్మ వచ్చేసింది, అందుకే మేము ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. చూపిస్తాను నేను. గుడ్డు అయితే ఫుల్ రన్నింగ్ ఇంకా అమ్మమ్మని చూడాలనేసి. అక్కడ ఎవరో వస్తుంటే తనే అమ్మమ్మ అనుకొని ఫుల్ అరుపులు అయితే పెట్టేసింది. బట్ ఇంకా ఫైనలీ అమ్మమ్మ వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది ఆద్య. ఒక క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంక ఇంటికి రాగానే మా అమ్మ కాళ్ళు పడుతూ ఉంది, నొప్పి వస్తున్నాయని చెప్తేనే. ఇంకా లడ్డు కూడా లేచేసాడు, అలా చూస్తూ ఉండిపోయాడు అమ్మ. అంటే అమ్మ వచ్చేసింది. మా బుడ్డుగాడైతే ఫుల్ హ్యాపీ. లడ్డుగాడు అసలు ఏడవలేదు. భలే పోయినావురా నువ్వు అమ్మమ్మ దగ్గరికి. ఎవరమ్మా? ఎవర్రా లడ్డు? లడ్డు ఎవరు నాన్న? ఎవరు?
ఇక అమ్మ ఫ్రెష్ అయ్యి రాగానే అదే చూడండి మంచిగా మా అమ్మకు ఆయిల్ పెట్టి మంచిగా మసాజ్ అయితే చేసింది. అమ్మకి కాలు నొప్పులు అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ఇది ఈవినింగ్ టైంలో సంజు డిపార్ట్మెంట్ నుంచి సంజు ఊరు నుంచి అంటే సంజు ఊరే అమ్మాయికి కూడా తనైతే వచ్చేసి పిల్లలకి గిఫ్ట్స్ అవి తీసుకొని అయితే వచ్చారు. చాలా హ్యాపీగా పిల్లలతో మంచిగా ఆడుకున్నారు, బాగా టైం స్పెండ్ చేశారు. అసలు కొత్త అనుకోకుండా ఎంత మంచిగా కలిసిపోయిందో తనకు కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా ఇది ఈవినింగ్ అయితే మంచిగా మా లడ్డుగడు బాగా ఆడుకున్నాడు. నేనైతే అమ్మ దగ్గరికి వెళ్తుందో వెళ్ళదని చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాను, బట్ ఎలాంటిది లేదు. అమ్మ దగ్గరికి చాలా బాగా అయితే వెళ్ళింది, చాలా మంచిగా ఆడుకుంది అమ్మ దగ్గర. ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇద్దరు బేబీస్ అమ్మ రాగానే. నేను కూడా చాలా హ్యాపీ, నేనైతే చాలా ఫ్రీ అయిపోయాను పిల్లలిద్దరితో ఎలాంటి టెన్షన్ లేకుండా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అదే స్కూల్కి అయితే వెళ్తున్నాను నేను. స్కూల్ నుంచి కాల్ వచ్చింది యూనిఫామ్స్ బుక్స్ కలెక్ట్ చేసుకోమని. అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బయలుదేరి వెళ్తున్నాం ఆటోలోన. అండ్ ఇక్కడ ఒక మందిర్ ఉంది, శని మందిర్ అనేసి. అక్కడ ఆటో ఆపేసి మరి అందరికీ ప్రసాదాలు ఇస్తే ఇంకా ఆటోలోనే మంచిగా ప్రసాదాలు అయితే తిన్నాము. ఫస్ట్ టైం ఇలా ట్రావెల్ చేయడం అంటే సంజు లేకుండా. ఎప్పుడు ఎటో అయినా వెళ్ళాలనుకుంటే తనే తీసుకెళ్లేవాళ్ళు మమ్మల్ని. ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము. ఇలా మనకు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, మనం కూడా ప్రతి ఒక్కటి మనం చేసుకునేంత ఉండాలి, మనకి కూడా ధైర్యం ఉండాలి. అందుకనేసి నేను కూడా కొన్ని కొత్తగా తను డ్యూటీకి వెళ్ళిపోయాక నేనైతే నేర్చుకున్నాను. అంటే ఒంటరిగా ఉండి ఎలా చేసుకోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి అనేది అయితే ఈ కొన్ని డేస్లో నేను నేర్చుకున్నాను. ఇంతకుముందు అడ్మిషన్ చేయించడానికి అన్నిటికీ సంజు ఒక్కరే వచ్చారు. అప్పుడు మాకు వీలు అవ్వలేక అందుకే ఫస్ట్ టైం అయితే వచ్చాము. స్కూల్ని చూడడం కూడా ఇదే మొదటిసారి నేను ఆద్య. అందుకనేసి తను చదువుకునే స్కూల్ ఇదే కాబట్టి తనకైతే ఫస్ట్ మొదటి అడుగు అయితే వేయించాను నేను స్కూల్లోకి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. తను కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నింది. లోపలికి వెళ్ళగానే అందరూ ఆద్యని మంచిగా అయితే పలకరించారు. అంటే న్యూ స్టూడెంట్ కదా అందుకనేమో మేబీ. ఇక్కడేమో పైకి అయితే వచ్చేసాము యూనిఫామ్ కోసం. చూడండి మొత్తం ఇలా అయితే ఉంది లోపల. ఇంకా తర్వాత నేనైతే యూనిఫామ్ ఇచ్చారు, దానికి వేసి చూస్తున్నా అవుతుందా లేదా అని. మంచిగా కరెక్ట్గా అయింది. కొంచెం ఫ్రాక్ అది లూజ్గా ఉంది, మళ్ళీ మనమైతే బటన్స్ పెట్టి కుట్టించాలి. ఇక్కడ నేను వేస్తున్నది రాంగ్, ఇలా వేయకూడదంట. మళ్ళీ తను వచ్చైతే చెప్పారు ఇలా వేయాలి అనేసి. చూడండి తనైతే ఫుల్ హ్యాపీగా ఉంది యూనిఫామ్ వేస్తూ ఉంటే. తను ఉండని మమ్మీ తీయకు, ఇదే బాగుంది అని ఏడ్చింది కాసేపు. అయినా ఇంకా తప్పదుగా తీయాలి, స్కూల్ టైంలోనే వేయాలి, నెక్స్ట్ వచ్చాక వేస్తానని నేను చెప్పి తననైతే ఇంకా కన్విన్స్ చేశాను. యూనిఫామ్ కలర్ కూడా చాలా బాగుంది, బాగా అనిపించింది నాకు. ఇదైతే ఓన్లీ సమ్మర్ వేర్, వింటర్ వేర్ కూడా వేరే యూనిఫామ్ అయితే ఉంటుందంట. ఇంకా అదైతే ఇవ్వలేదు, అది ఇచ్చాక నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అదేకి ఫిషెస్ అంటే చాలా ఇష్టం, అసలు చూడంగానే ఫుల్ ఆటలు ఆడేసుకుంది ఇక్కడ. యూనిఫామ్ అయితే తీసేసుకున్నాము. తనకి యూనిఫామ్ చాలా బాగుండే, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నా బేబీని స్కూల్కి వేస్తున్నాను అండ్ యూనిఫామ్ వేసిన తర్వాత చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు. ఇంకా తనకి బుక్స్ అయితే ఇస్తారంటే ఇంటికి వెళ్ళి మంచిగా హోంవర్క్ చేయించండి అని చెప్పారు. అందుకనేసి నేను బుక్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అదే మంచిగా ఆడుకుంది. మమ్మీ నీకు స్కూల్ నచ్చిందా చెప్పు మరి. నాకైతే స్కూల్ బాగా నచ్చింది. మీరు కూడా స్కూల్కి ఇలానే పోతారా? బాయ్ ఫ్రెండ్స్. చాలా బాగుంది స్కూల్ కూడా. మొత్తం పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్, యాక్టివిటీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా హ్యాపీ అనిపించింది. స్కూల్ వర్క్ మొత్తం ఫినిష్ అయ్యాక ఇంటికి వెళ్ళిపోతున్నాము. వెళ్తూ చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇంకా చెరుకు పాలు అయితే తీసేసుకున్నాము పార్సల్ ఇంటికే. ఇంకా ఇది ఆ రోజు ఈవినింగ్ అన్నమాట. బయటికి వచ్చాం అమ్మ, నేను అండ్ పిల్లల్ని తీసుకొని అలా వాకింగ్కి వద్దామనేసి వచ్చేసాం బయటికి. ఇక్కడేమో బెల్లం
అమ్ముతూ ఉంటే ఇలా అమ్ముతారన్నమాట, గుర్రం పెట్టేసి. మన సైడు ఎద్దుల బండి ఎలానో అటు అలా గుర్రం బండి అయితే పెట్టేసి అలా బెల్లం బయట సేల్ చేస్తూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ. చాలా బాగుంది, చాలా రకాలైతే పెట్టారు. వాళ్ళు టేస్ట్ కూడా ఇచ్చారు, టేస్ట్ చేసాము, చాలా బాగుండే. ఇంక ఇలా ఇక్కడైతే మా క్యాంప్ సైడ్ అలా వచ్చి మంచిగా వాకింగ్ అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఇంకా హోలీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయనేసి మొత్తం హోలీకి సంబంధించినవన్నీ సేల్ చేస్తుంటే మా బుడ్డుగాడి కోసం ఒకటైతే తీసుకున్నది ఆ రోజు నైటే విరిపేశాడు ఇంకా వాడు. ఇంకా అదే అంతా క్లియర్ అవ్వగానే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.